అందరికీ నమస్కారం. నిన్న ఒక అబద్ధాల కోరు, ఒక నీతి నిజాయితీ నిబద్ధత లేని పల్నాడు నియోజకవర్గ వైసీపీ అధ్యక్షుడు, మాచర్ల నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారి గురించి చాలా నీచంగా మాట్లాడాడు. అసలు లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి నీకు ఎక్కడన్నా పొంతనుందా? నువ్వేంది, నీ బ్రతుకేంది, నీ చరిత్ర ఏంటి? అసలు ఎందులో పోటీ పడతావు నువ్వు లావు శ్రీకృష్ణదేవరాయలతోటి? ఆయన అభివృద్ధి కాముకుడు. ఎప్పుడూ అభివృద్ధి జరగాలి అనే విషయం మీద ఎంత ఫోకస్ అయినా పెట్టే వ్యక్తి. మీరేమో అవినీతి కబ్జాకారులు. ఎప్పుడు ఏమొస్తుందో దోచుకుందాం అనేది మీ పార్టీ సిద్ధాంతం. అందుకే రాజకీయాల్లో ఉండాలి, సేవ చేయాలని ఒక ఆలోచనతో పార్టీలో అడుగుపెట్టినా వైసీపీ పార్టీలో ఉన్న పరిస్థితులన్నీ అవగతమైన తర్వాత మరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి జై కొట్టి వచ్చి ఈరోజు అత్యధిక మెజార్టీతోటి మరి నరసరావుపేట పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఇది ప్రజల తీర్పు. నువ్వు అలవి కాని హామీలు ఇస్తున్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి. కూటమి ఎవరు చెప్తున్నారు? మీ జగన్మోహన్ రెడ్డి హామీల గురించి చెప్పమంటావా, నీ హామీల గురించి చెప్పమంటావా? అమరావతి రాజధానిగా ఉంటుంది, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని చెప్పి అమరావతి ప్రజల్ని మోసం చేశారు. ఆ తర్వాత మరి పోలవరం రివర్స్ టెండరింగ్ పెట్టి పోలవరాన్ని నాశనం చేశావు. పోలవరం నిర్వాసితులకి నేను అధికారంలో రాగానే కాంపెన్సేషన్ మరి చెల్లిస్తానని చెప్పి వాళ్ళని మోసం చేశావు. వెలుగొండ ప్రాజెక్టు అత్యంత హాస్యాస్పదం అన్నమాట, అత్యంత మోసం అన్నమాట. రైతుల్ని మోసం చేసిన విధానం. ఎవడన్నా ట్యాంకర్లతో నీళ్లు తోడి ప్రారంభోత్సవం చేసే సన్నాసి ఎవడన్నా ఉన్నాడా ఈ ప్రపంచంలో? ఆ ఘనత మీకు దక్కింది. ఇక రైతు పక్షపాతులు అని చెప్తాడు. కృష్ణదేవరాయలు గారు మేము రైతుల గురించి ప్రస్తావించింది లేదంట, వాళ్ళ గురించి పట్టించుకున్నది లేదంట. మేము మొట్టమొదటి పని నాగార్జున సాగర్ మెయిన్ కెనాల్ని బాగు చేయడంతో పాటు మేజర్లు మైనర్లు అన్నిటినీ డ్రైన్స్ అన్నిటినీ కూడా శుభ్రం చేయించాం. మీ అందరినీ కూడా తీసుకెళ్లి చూపించాం. అంటే అది రైతులది కదా, రైతుల కోసం కదా చేసింది. నీ 5 ఏళ్లలో నువ్వు, నీ 15 ఏళ్లలో నువ్వు బిల్లులు చేసుకున్నావు తప్పితే ఏ రోజన్నా ఓ చెట్టు పీకిచ్చావా? నాగార్ ఒక లాకులకి బుగ్గవాగు కనీసం డబ్బా గ్రీజు పెట్టారు.